అందిన వార్త రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రమాదం తుపాకీతో దుండగుడు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి యాడ్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో వస్తుందని ఫోన్కు చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎన్నికల ప్రచారంలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి వద్దకు ఓ వ్యక్తి ఏకంగా తుపాకీతో వచ్చాడు. నడుము వద్ద తుపాకీ పెట్టుకొని ఆ వ్యక్తి సిద్ధరామయ్యకు పూలమాల వేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట్ల తెగ వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన ప్రతిపక్షాలు ఇది పూర్తిగా భద్రతా వైఫల్యమేనని సిద్ధరామయ్య ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్ధరామయ్య సోమవారం బెంగళూరులో పర్యటించి అక్కడి లోక్సభ నియోజకవర్గంలో అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. విల్సన్ గార్డెన్ సమీపంలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన వాహనంపై నిలబడిన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదులుతుండగా సిద్ధాపూర్కు చెందిన రియాజ్ అహ్మద్ అనే ఓ కాంగ్రెస్ కార్యకర్త పూలదండ తీసుకొని సీఎం ఉన్న ప్రచారం వాహనం పైకి ఎక్కాడు. అయితే సిద్ధరామయ్యకు పూలమాల వేసే సమయంలో అతడి నడుము బాగాన ఓ గన్ కనిపించింది. ఇది గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే అలర్ట్ అయి రియాజ్ని అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లి అక్కడనే ఉన్న పోలీసులకు అప్పగించారు. పూలమాల మాత్రం వేశారు. ఇక పెద్ద ప్రమాదమే తప్పిందంటున్నారు. ఇలా భద్రతా లోపం వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు కూడా ఊహించని సిచ్యువేషన్. ఎందుకంటే ప్రచారంలో ఎవరు నిజమైన కార్యకర్తలు, ఎవరు దుండగులు, ఎవరు ఏది జరుగుతుందన్నది ఇదంతా భద్రతా వైఫల్యం అని ప్రతిపక్షాలు కూడా వర్ణిస్తున్నాయి. మొత్తానికి